పిజ్జా వచ్చింది మా అమ్మ. Yes, I'll get it to you by this evening. I'll call you back. ఏంటి మమ్మీ ఎవడీడు? కంట్రోల్ కంట్రోల్. అరే తినేటప్పుడు చెయ్యి అట్లా కింద పెట్టి తినొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? ఎందుకు పెట్టుకొని తినొద్దు? తినొద్దు అంతే. కారణాలు లేవు, క్లారిటీ లేవు, ఎందుకు క్వశ్చన్ చేస్తారా బాయ్? అరుస్తున్నాడు భయ్యేడు. ఆహా అట్లానా? ఇప్పుడు తిను. ఏమంటే కొంచెం జంకడండి. అరే అవసరమా? ఆహా అవసరమా? ఒకేసారి 2 పనులు దూరితే దిమాగ్ ఖరాబ్ అవుతుందంట. అవసరమా? అరే కాళ్ళట్లా సాపి టీవీ చూడద్దు అంతేనా? అంతేగాని ఎందుకు అరుస్తున్నావు? లేకపోతే ప్రతి రోజు ఇదే లొల్లి. కాళ్ళు జాపకు, చేతులు జాపకు, తినేటప్పుడు టీవీ చూడొద్దు, బయటికి పోయేటప్పుడు చెప్పిపో. బోర్ కొట్టట్లే? అయినా కానీ నీ జనరేషన్ ఇంతేలే. ఏం రో జనరేషన్ అంటున్నావు? అంత బరాబర్ అంట. కారణాలే ఉండవు, అయినా కానీ అన్ని పాటించాలి. 30 దాటిని జిడ్డుగా అవుతారు. ఏం చేస్తాం, ఇంకా సైలెంట్ గా పడుస్తాం. ఇంకా అరే మేము సైలెంట్ ఉన్నామని చెప్పి ఇవన్నీ మీ ఏషాలు నడుస్తున్నాయిరా? లేకపోతే ఏంది, ఏం చేస్తారు మీ జనరేషన్ వాళ్ళు? 5G ఇంటర్నెట్ వెళుతున్న కాలం, మీ కాలం అయిపోయింది. అరే ఇంటర్నెట్ కనిపెట్టకపోతే ఈ 4Gలు 5Gలు ఎక్కడివిరా? ఇన్వెన్షన్స్ ఎప్పుడు జరుగుతాయక్క, నీకు తెలియదక్క. తెలవాల్సింది మాకు కాదురా, నీకురా. నిబ్బా మీ జనరేషన్ గురించి ఒక్క పోస్ట్ పెడితే ఇన్స్టాలా వైరల్ అవుతుంది. అరే ఆ పోస్టులు చూసే వాళ్ళు కూడా నీలాంటి నిబ్బాగాలరా. నిబ్బా మా జనరేషన్ నిబ్బా అంటావా? ఇన్స్టా పోస్ట్ పెడతా, ఐడి చెప్పు. నా ఐడిని వదిలేసి మరి నీ ఐడి హార్ట్ హ్యాకర్ 102. దానికన్నా ముందు చేపల చిన్నాడు 732. అవునా? మరి ఇప్పుడు లిప్స్టిక్ రిమూవర్ 110. అరే ఒక పని చేయరా, నెయిల్ పాలిష్ రిమూవర్ అని పెట్టుకొని ఐడి బాగుంటది. అయినా హాల్ టికెట్ నంబర్ లాగా నంబర్ లేదురా ఐడి తర్వాత. కంటెంట్ అరే ఆ కంటెంట్ చక్కగా ఉండదనే కదరా మీ ఐడిల్ బ్లాక్ అయ్యేది. అందుకే మిమ్మల్ని నిబ్బగాలు అనేది. అక్క ఎక్కువ మాట్లాడుతున్నావు. ఉన్నది మాట్లాడుతున్నా. అయినా ఫోటోలకి ఫిల్టర్ పెట్టి పోస్ట్ చేస్తే ఏమనుకుంటారా మీరు? ఫేమస్ అవుతారు అనుకుంటారా? యాప్స్ ఉన్నాయి ఫేమ్ అవనీకి. యాప్స్ ఉన్నాయి ఫేమస్ అవ్వడానికి కాదు, ఫేస్ మార్చుకోవడానికి. అది టెక్నాలజీ, తెలుసుకొని మాట్లాడక. అరే టెక్నాలజీ గురించి మీకేం తెలుసురా? అసలు బేసిక్స్ అయినా తెలుసా? బేసిక్సా? అవును బేసిక్స్. అసలు మీకు మాకున్న తేడా అదేరా. ఏం చూస్తున్నావురా? బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసినావా ఎప్పుడైనా? పోనీ రేడియో అయినా చూసినావా? నా ఫోన్ లో ఉందక్క. అది కాదురా, రియల్ గా ఎప్పుడైనా చూసినావా? ఇంటర్నెట్ లో చూసినా ఒకసారి. మరి అక్కడనే ఉండిపోవచ్చు కదా, ఇక్కడేం చేస్తున్నావు? మా టీచర్స్ నేర్పిలేదు. అవన్నీ చెప్పర్రా, మనం తెలుసుకోవాలి ఇవన్నీ. ఆయన క్లాసులు ఉంటే కదరా ఇవన్నీ తెలిసేది. ఒక్కటి చెప్తా, మేము స్కూల్ కి లేట్ వెళ్ళినా, క్లాస్ రూమ్ లో హోంవర్క్ చేయకపోయినా, యూనిఫామ్ వేసుకోకపోయినా ఫైన్స్ కడుతుండే తెలుసా? అయినా మీకేం తెలుస్తుంది? మీ స్కూల్ ఫీజులకే సరిపోతలేవు కదా. అక్క సిలబస్ లో ఏముంటే అది చదువుతాం మేము. మా టీచర్స్ ని ఏం చేస్తారు? తిట్టో కొట్టో ఏదో ఒకటి చేసి వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి నవ్వుకుంటారు అంతే కదా. అసలు టీచర్స్ కి ఎప్పుడైనా రెస్పెక్ట్ చేసినారా మీరు? టీచర్స్ మాకు ఎక్కడైనా కనిపిస్తే నమస్కారం పెట్టే సంస్కారం రావాలి. 90s జనరేషన్, మీకు మా జనరేషన్ గురించి మాట్లాడే అర్హత లేదు.
ఎంతో కష్టపడి రాత్రనక పగలనక సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేసే మేమెక్కడ, అదే పోస్ట్ని ఎంజాయ్ చేసే మీరెక్కడ? బ్లాక్ అండ్ వైట్ టీవీ అని అక్కడే ఆగిపోయిన మీరెక్కడ, అదే టీవీలని మొబైల్గా మార్చిన మేమెక్కడ? యానిమేషన్ని కార్టూన్ అనుకునే మీరెక్కడ, వాటిని సృష్టించే మేమెక్కడ? 18 years రాగానే పెళ్లి చేసుకొని ఆంటీస్ అంకుల్స్ అయ్యే మీరెక్కడ, పెళ్లి గురించి అస్సలు ఆలోచించకుండా కెరియర్నే పట్టించుకునే మేమెక్కడ? మీ జనరేషన్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ని అడిగినా ఎంత విసిగించినా ఏం అవ్వమే, అందుకే మేం తోపులాం. మీ జనరేషన్ పని అయిపోయింది, నేను చేసేది చూసి తరించాలి కానీ అడ్డం వచ్చి క్వశ్చన్స్ వేయొద్దు. ఇంకా మీ జీవితం మా చేతుల్లో. తమ్ముడు 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 ఏమంటివి మా జనరేషన్ బ్లాక్ అండ్ వైట్ టీవీ దగ్గర ఆగిపోయిందంటివా? ఎంత మాట. మేము ఒకవేళ టీవీని కనిపెట్టకపోతే నీ చేతిలో ఉన్న ఫోన్ ఎట్లా వాడేవిరా నిబ్బాగా? యానిమే షోస్ అన్ని కార్టూన్ ఛానల్లో వచ్చేవి కాబట్టి వాటిని కార్టూన్స్ అనుకునే వాళ్ళం. దాంట్లో తప్పేముందిరా కార్టూన్ గా? అప్పటి నుండి మీ జనరేషన్ కి ఏం రాదు, మేమే తోపులం అని అంటున్నావే. ఒక్కటి చెప్పు, డ్యూక్ బైక్ ఉంటేనే మేము తోపులం అని రోడ్ల మీద విచ్చల విడిగా షో చేసి మీ ప్రెస్టీజ్ ని ఎప్పుడో పోగొట్టుకున్నారు కదా, మరి దాన్ని ఏమంటావు? 18 years కే పెళ్లిళ్ళు చేసుకొని ఆంటీస్ అంకుల్స్ అయిపోయామని అన్నావే. ఇంటర్లోనే అన్ని కానెక్ట్ చేసిన మిమ్మల్ని ఏమనాలరా గుట్లే? నిబ్బా ఏజ్లని లవ్ అని, రొమాన్స్ అని, బ్రేకప్ల మీద బ్రేకప్లని, మళ్ళీ దానికి డిప్రెషన్ అని ఒక పేరు పెడుతూ టైం వేస్ట్ చేస్తుంటారే, మరి దాన్ని ఏమంటారు సార్? మా జనరేషన్ కి డిప్రెషన్ అంటేనే తెలియదురా డయాబెటీస్. మనిషికి మనిషి సహాయం చేసుకునే రోజులు మీ వల్ల వస్తుందంటే చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటా మీ జనరేషన్ తోపని. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కాకుండా సమాజంలో చీడ పురుగుల మీద వార్ చేసి చూపించండి, అప్పుడు ఒప్పుకుంటా మీ జనరేషన్ తోపని. Any doubts? ఇవన్నీ అయితే మీరే తోపులు, లేకపోతే పెద్దోళ్ళేంద్రా ఇంత కన్ఫ్యూజ్ వాళ్ళు ఉంటారు. కొంచెం కరెంట్ బిల్ ఎక్కువ వస్తే వాళ్ళు మెయిన్ ఆఫ్ చేసి పడేస్తారేంద్రా? ఇప్పటివరకు మెయిన్ తోపులు ఉన్నావు కదక్క. అంటే అందరు తోపులేరా, మీరు కూడా తోపులే. బాగుందా ఇటా కెమెరా వెనకాల ఇచ్చి జొల్లు గారుస్తున్నాం అనిపిస్తున్నా. శ్రీదేవి సో ఇక్కడ యాక్టింగ్ చేయి, యాక్టింగ్ చేయ సంతోష్ అలా వెళ్ళదు. యాక్చువల్లీ నా ఇంకో పేరు ఉంది ముత్తి. నువ్వు బాగా హ్యాపీగా ఉన్నావు రా కెమెరా వెనకాల. నా తోడంతా లేవు నువ్వు. కెమెరా యాక్షన్. కారణాలు లేవు, క్లారిటీ లేవు, అయినా కానీ క్వశ్చన్ చేస్తావు ఉత్తినే. కాదు ఏదో చెప్పినా అవసరమా? ఒకేసారి 2 పనులు చేస్తే ఏమైతుంది? అందుకే దొరకలేదు, నన్ను చూసి నవ్వుతుందని తెలుసు. మీ జనరేషన్ ఇంతేలే. ఏం రో జనరేషన్ అంటున్నావు? అంట బరాబర్ అంట. యాక్షన్. ఏమైందిరా యాక్షన్. యాక్షన్. ఇప్పుడు భయ ఆమె డైలాగే భయ మీరే చెప్పారు లేకపోతే. యాక్షన్. పోయి దాటిని కదా అది బాయ్ చూస్తున్నావు కదా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆదిత్య ఆదిభయేంద్ర మేమేం గుంటూరు వాళ్ళు ఏమైనా పిలుచుకుంటాం గుంటూరా కాదు. నేను క్లాస్ లో ఉంటా. క్లాస్ ఉంటే ఇవన్నీ తెలియాలి కదరా. ఒక్కటి చెప్తా, మేము క్లాస్ కి లేట్ వెళ్ళినా, స్కూల్ యూనిఫామ్ వేసుకోకపోయినా
అరే నేను జెన్యున్ ఎక్స్ప్రెస్ అన్నా వీడు ఐబ్రోస్ తో వేవ్స్ ఇస్తుండే తెలుసా భయ్యా నాకు గణిస్తారా నాకు గన్నెత్తారా अब इसने वेव्स नहीं की आंखों से आईब्रोज से ऐसे ऐसे वेव्स ఇస్తుండే అప్పుడు క్లాస్ రూమ్ కి లేట్ వెళ్ళినా హోంవర్క్ నువ్వెందుకు నవ్వుతున్నావురా అని దొంగి నవ్వుతుండు